హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కొంతకాలంగా బెంగుళూరులో నా కొడుకు దగ్గర ఉంటున్న నేను చిన్న పని ఉండటంతో మా సొంత ఊరికొచ్చాను. 4, 5 రోజులు ఊర్లోనే ఉండి పనులన్నింటినీ ముగించుకొని అదే ఊర్లో ఉండే నా స్నేహితుడు విశ్వనాథన్ని కలిసి చాలా కాలం అవడంతో వాడిని కలవాలని బయలుదేరాను. అప్పట్లో మా ఇంటి వెనుక వీధిలోనే వాడి ఇల్లు. ఇల్లు చిన్నది కావడంతో వాడు రిటైర్డ్ అయ్యాక వాడు, వాడి కొడుకు అందరూ కలిసి ఒకే దగ్గర ఉండేలా కాస్త దూరంగా పెద్ద ఖాళీ స్థలం కొనుక్కొని అందులో విశాలంగా ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నారు. మా ఇంటి నుంచి వాడింటికి ఓ 2 కిలోమీటర్ల దూరం. మొదటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కువగా కాలినడకనే వెళ్ళాలనుకుంటున్న నేను నడుచుకుంటూనే వెళ్ళాను. అలా ఓ అరగంట నడిచాక విశ్వనాథం వాళ్ళ ఇల్లొచ్చింది. బయట నుంచి చూస్తుంటేనే విశ్వనాథం ఇల్లు అబ్బా! ఎంత బావుంది అన్నట్టుగా ఉంది. వాడు ఇంటి గృహప్రవేశానికి పిలిచినప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడూ రానేలేదు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిన నాకు ఆ ఇంటి వాతావరణం చూసిన ఎవరికైనా వాడి అభిరుచులేంటో ఇట్టే తెలిసిపోతాయనిపించింది. అంత చక్కగా ప్రతి ఒక్కటి చూడగానే ఆకర్షించేలా ఉంది విశ్వనాథం ఇల్లు. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాను. ఓ 10 ఏళ్ల వయసున్న అబ్బాయి తలుపు తీశాడు. విశ్వనాథం మనవడనుకుంటా. ఎవరు కావాలండి అడిగాడు. నేను విశ్వనాథం స్నేహితుడిని. నువ్వు వాడు మనవడివేనా అడిగాను. అందుకు ఆ అబ్బాయి అవునండి, విశ్వనాథం గారు మా తాతయ్యే అన్నాడు. మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి మీ స్నేహితుడు సుబ్రహ్మణ్యం వచ్చాడని చెప్పి పిలువు అన్నాను. అందుకు వాడు తాతయ్య ఇంట్లో లేరండి, మీరు వచ్చిన సంగతి ఆయన ఎలా చెప్పగలను అన్నాడు. ఆ అబ్బాయి మాటలకి విశ్వనాథం ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడా అడిగాను. లేదండి అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు బాబు అడిగాను. తాతయ్య చాలా కాలంగా ఇక్కడ ఉండట్లేదండి, పక్క ఊర్లో ఉన్న ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడు అని చెప్పాడు. ఏంటి, ఓల్డేజ్ హోమ్లోనా? ఎందుకు అడిగి ఒక క్షణం ఆలోచించి పసివాడు వాడికి ఏం తెలుస్తుందని మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా అడిగాను. లేరండి, ఈరోజు సండే కదా, ఆఫీస్కి హాలిడే కాబట్టి మమ్మీ డాడీ ఇద్దరు పని మీద బయటికి వెళ్ళారు అని చెప్పాడు. విశ్వనాథం ఓల్డేజ్ హోమ్లో ఎందుకుంటున్నాడో తెలుసుకుందామంటే వాడి కొడుకు కోడలు కూడా సమయానికి ఇంట్లో లేరు. అసలు వాడు ఓల్డేజ్ హోమ్లో ఉండడం ఏంటి, లంకంత ఇంటిని వదిలి అని నా మనసులో అనుకుని సరే బాబు నువ్వు తలపేసుకో నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను. వాడిని కలిసి చాలా కాలమైందని, ఎలాగైనా వాడిని కలవాలని వస్తే ఇలా ఇదేంటి, అయినా విశ్వనాథ్ ఒక్కగానొక్క కొడుకును కాదని అదితో హోమ్లో ఎందుకుంటున్నాడు అని ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. రేపు ఉదయమే తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తానో ఏమో. అంత ముఖ్యమైన పనులు కూడా ఏమీ లేవు. వాడిని కలవడానికి ఇంత దూరం వచ్చి తిరిగి ఎలా వెళ్ళిపోను? విశ్వనాథం ఉంటుంది పక్కూరి ఓల్డేజ్ హోమ్లో అని వాడి మనవడు చెప్పాడు కదా. నాకు తెలిసి ఇక్కడి దగ్గరలో ఉన్నదల్లా ఆనందాశ్రమం ఒక్కటే. ఇక్కడ నుంచి ఓ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి దాకా వెళ్ళి వాడిని కలిసి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వస్తానని అట్నుంచటే విశ్వనాథం ఉండే ఓల్డేజ్ హోమ్కి బయలుదేరాను. వాడి ఇంటి దగ్గర నుంచి బస్సులో బయలుదేరి ఆనందాశ్రమం ఫస్ట్ గేట్ ముందు దిగాను. గేటు బయట కుర్చీలో కూర్చున్న సెక్యూరిటీ గార్డ్ లేచి నిల్చుని ఎవరిని కలవాలి సార్ అడిగాడు. విశ్వనాథం అని నా స్నేహితుడు ఇక్కడే ఉంటాడని తెలిసి కలవడానికి వచ్చానని చెప్పాను. ఇక్కడ నుంచి స్ట్రేట్గా లోపలికి వెళ్తే అక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది, అందులో అడగండి, ఆయన ఉండే రూమ్ నెంబర్ చెప్తారు అన్నాడు. అతను చెప్పినట్టుగానే స్ట్రేట్గా వెళ్తే అక్కడ ఒక రూమ్ కనబడింది. అందులో ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతను ఆశ్రమం మేనేజర్ అనుకుంటా. తనతో విశ్వనాథ్ని కలవాలని అడిగాను. విశ్వనాథం గారిన కాటేజ్ నెంబర్ 65కి వెళ్ళండి, ఎదురుగా నుంచి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, అక్కడ లైన్గా కొన్ని కాటేజెస్ ఉంటాయి, అందులో 4వది విశ్వనాథం గారిది అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే ఫాలో అవుతూ వెళ్ళాను. 60 నెంబర్ కాటేజ్ ముందు విశ్వనాథం
చెట్టు నీడలో పడక కుర్చీలో పేపర్ చదువుతూ కనిపించాడు. పేపర్లో పూర్తిగా మునిగిపోయినట్టున్నాడు. నేను వాడి దగ్గర దాకా వెళ్ళినా కూడా ఎవరో వస్తున్నారని వాడు గమనించనే లేదు. వాడు కూర్చున్న ప్లేస్కి ఓ 2 అడుగుల దూరం నుంచే "ఒరే విశ్వనాథం" అని పిలిచాను. నా పిలుపు విని "ఎవరది" అని పేపర్లో నుంచి తల పైకెత్తి చూశాడు. నేను కనబడేసరికి "సుబ్రహ్మణ్యం, నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? ఎన్నాళ్ళని నేను చూసి? ఓ ఫోన్ లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు ఎలా ఉన్నావు" అడిగాడు. నేను బాగానే ఉన్నాను, కానీ నీ సంగతేంటి? నువ్వు ఇక్కడ ఉంటావేంటి? మీ ఇంటికి వెళ్తే నీ మనవడు చెప్పాడు నువ్వు ఇక్కడ ఉన్నావని. అసలు నువ్వు ఇక్కడ ఉంటావేంటి విశ్వనాథం? అంత అవసరం ఏమొచ్చింది అడిగాను. వాడు కూర్చున్న కుర్చీల నుంచి లేచి నిలబడి లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం రారా అని కాటేజీ వైపు నడవబోతుంటే, లేదురా, ఇక్కడే కూర్చుందాం, చల్లగాలికి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇక్కడే కూర్చుందామన్నాను. దానికి వాడు సరే ఉండు, ఎవరికైనా చెప్పి ఇంకో కుర్చీ తెప్పిస్తానని ఆ పక్కనే పూల ముక్కల నడుమ ప్రిన గడ్డిని తీసేస్తున్న ఒక అబ్బాయిని పిలిచి లోపల నుంచి ఒక కుర్చీ తీసుకురా బాబు అని చెప్పాడు. ఆ అబ్బాయి వచ్చి లోపల నుంచి ఒక కుర్చీని తీసుకొచ్చి విశ్వనాథం పడక కుర్చీకి ఎదురుగా వేసి వెళ్ళిపోయాడు. కూర్చో సుబ్రహ్మణ్యం అన్నాడు విశ్వనాథం. కుర్చీలో కూర్చుంటూనే ఇప్పుడు చెప్పరా అన్నాను. అందుకు వాడు ఏం చెప్పండి సుబ్రహ్మణ్యం అని నిట్టూర్చాడు. నువ్వు ఇక్కడికి రాగల కారణం ఏంటో చెప్పురా. ఏ కొడుకు కొడలతో ఏమైనా గొడవలా అడిగాను. అందుకు వాడు అలాంటిది ఏమీ లేదంటగా తలాడించాడు. మరి ఇంకేంటి సమస్య? హాయిగా కొడుకు పిల్లని చూసుకుంటూ వాళ్ళతో కాలక్షేపం చేసే వయసులో ఎవరూ లేని వాళ్ళ ఇలా హోంలో ఎందుకున్నావు అడిగాను. అందుకు విశ్వనాథం, నా కొడుకు కొడుకు భారంగా ఉండాలనిపించలేదు అన్నాడు. వాళ్ళకి భారంగా ఉంటున్నావని నువ్వనుకుంటున్నావా, లేక వాళ్ళే నీతో చెప్పారా? నెల నీకు 60,000కు పైగా పెన్షన్ వస్తుంది, లంకంత ఇల్లు, అదంతా నీ కష్టార్జితం. అలాంటిది వాళ్ళు నెల భారం అనుకుంటారు. అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసు పాడైనట్టుంది, అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నావన్నాను. నా మాటలకి విశ్వనాథం ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయాడు. నేను ఇలా మాట్లాడుతుంటే వాడి మొహంలో ఏదో తెలియని బాధ, అసంతృప్తి. వాళ్ళని చూస్తుంటే నాకు జాలేసింది. విశ్వం, ఏం మాట్లాడవేంట్రా? అలా మౌనంగా ఉన్నావేంటి? నీ గతాన్ని గుర్చేసి నిన్ను బాధ పెడుతున్నానా అడిగాను. అందుకు వాడు, లేదురా, గతం తాలూకు జ్ఞాపకాలు చేదుగా ఉంటాయని గుర్తు చేసుకోకుండా ఉంటే ఎలా? గతం తాలూకు అనుభవాలే కదా మనకు జీవిత పాఠాలు నేర్పేది. ఆ అనుభవాలే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి అన్నాడు విశ్వనాథం. వాడు మాట్లాడేది నాకేమీ అర్థం కాలేదు. అసలు ఏం చెప్తున్నావురా అడిగాను. అందుకు వాడు, చిన్నప్పటి నుంచి కష్టాలే తప్ప సంతోషం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను తిండి లేక కష్టపడే రోజులు ఎన్నో ఉన్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్నలతో సమానంగా కష్టపడి కడుపు నింపుకునేవాడిని. అమ్మా నాన్నలాగా నేను కూడా మా జీవితం ఇక ఇంతే అని అనుకుని ఊరుకోలేకపోయాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని గట్టిగా నిర్ణయించుకుని ఉదయం సాయంత్రం ఏదో ఒక పనికి వెళ్తూనే మధ్యాహ్నం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని. పెద్ద క్లాసులకు వస్తుండటంతో నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ని మా టీచర్ ఒకైనా గుర్తించి ఆర్థికంగా సహాయం చేసి నన్ను కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత చదువులన్నీ స్కాలర్షిప్స్తోనే కష్టపడి బాగా చదువుకుని గవర్నమెంట్ టీచర్ని అవ్వాలనే ఉద్దేశంతో డిఎస్సి పరీక్ష రాశాను. నేను పడిన కష్టం వృధా పోలేదు. మంచి ర్యాంక్ రావడంతో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం సంపాదించాను. నాకు ఉద్యోగం రావడంతో మా కష్టాలన్నీ తీరిపోయాయి. అమ్మ నాన్నలకి ఏ లోటు రాకుండా చూసుకున్నాను. ఆ తర్వాత పెళ్ళైంది. నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకు నాలాగా కష్టాలు పడొద్దని వాణ్ణి ప్రయోజకం చేసి మంచి జీవితాన్ని ఇవ్వాలని వాడొక్కడే చాలు అనుకున్నాం. వాడు ఏది అడిగితే అది ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచాం. ఒకగానొక కొడుకని చాలా గారాబంగా పెంచాం. నేను స్కూల్లో చేరిన కొద్ది కాలానికి నా ప్రతిభకు మెచ్చి హెడ్ మాస్టర్గా పదోన్నతి వచ్చింది. నా స్థాయి పడడంతో వాడికి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించాను.
వాడి జీవితంలో బాగా స్థిరపడాలని కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో చదువు చెప్పించాను. చదువు పూర్తయి ఉద్యోగులు స్థిరపడ్డాక పెళ్లి చేస్తే ఇక మా బాధ్యత తీరిపోతుందని సంబంధాలు చూడటం మొదలుపెట్టాను. వాడికి సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న, తననే పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి మాట కాదంటే ఇష్టం లేక సరే అని వాడికి ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి జరిపించాం. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం. వాడికి పెళ్ళైన 5 సంవత్సరాలకి నేను రిటైర్డ్ అయ్యాను. ఆ తర్వాత రిటైర్మెంట్ డబ్బులతో అందరం కలిసి ఒకే దగ్గర విశాలంగా ఉండే ఇంట్లో ఉండాలని ఓ మంచి స్థలం చూసి మా అభిరుచికి తగ్గట్టు అందంగా ఇల్లు కట్టుకున్నాం. ఉన్నది వాడొక్కడే. నాకున్న ఆస్తిపాస్తులు ఏవైనా రేపు వాడికే కదా అని ఇంటిని వాడి పేరున రాసేశాను. జీవితాంతం తోడుగా ఉంటానని నాతో 7 అడుగులు నడిచిన నా భార్య అనారోగ్యంతో కన్నుబడడంతో నేను ఒంటరివాడినయ్యాను. నా భార్య పోయిన కొంతకాలానికి నేను తాతయ్యనవడంతో ఇక వాడే నా ప్రపంచం అనుకు బ్రతికాను. వాడు పుట్టాక 5 సంవత్సరాలు నా జీవితంలో ఏ బాధలు లేకుండా ప్రశాంతంగానే గడిచినా నాకు వృద్ధాప్యం రావటం నన్ను సమస్యల ఊబిలోకి నెట్టేసినట్టయింది. నా కొడుకు ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలో పడి వాడికి నన్ను పలకరించే సమయమే కరువైంది. ఇక నా కోడలు మాకన్నా ఆస్తి, అంతస్తులున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అవడంతో నాకెప్పుడు మావయ్య గారు అనే కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు. నా మనవడు పెరిగి స్కూల్కి వెళ్ళే వయసుకు రావడంతో వాడితో కాలక్షేమం చేసే వీలు లేకుండా పోయింది. ఇంట్లో అందరితో ఉంటున్నా ఒంటరి వాణ్ణయ్యాననే భావన. నా వృద్ధాప్యం కారణంగా కొడుకు కోడల ఆదరణ కరువైంది. నేను వాళ్ళ మంచి కులేదని చెప్తే నాకు చాదేస్తామని మొదలుపెట్టారు. నేను వాళ్ళ మధ్య ఉండటం ఇష్టం లేకో ఏమో నా కోడలు చిన్నదానికి పెద్దదానికి నా మీద అరవటం మొదలుపెట్టింది. నా భార్య ఉన్నప్పుడు వాళ్ళకి నా పట్ల ఉన్న గౌరవం ఇప్పుడు లేకుండా పోయింది. ఓ 2, 3 సార్లు నా కోడలు చిన్న చిన్న విషయాలకి నన్ను అవమానించింది. ఆ సమయంలో భార్య నోటిని అదుపు చేయాల్సిన నా కొడుకు మౌనంగా ఉండిపోయాడు. వాడి మౌనం నేను భరించలేకపోయాను. నా ఇంట్లో నాకు గౌరవం లేకుండా బ్రతకడం కష్టంగా అనిపించింది. మునుపట్ల ప్రేమ, ఆప్యాయత లేని మనుషుల మధ్య ఇక మీదట ఉండలనిపించింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 5 లక్షలు డిపాజిట్ చేసి ఈ కాటేజ్ తీసుకున్నాను. నెల నాకు 60,000 పెన్షన్ వస్తుంది. అందులో నుంచి 20,000 మెయింటెనెన్స్ కట్టాలి. మిగిలిన డబ్బు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాను. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో నాలాంటి ఎంతోమంది రోజు ఒకరినొకరు పలకరించుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ ఇలా రోజులు గడుపుతున్నారు. నేను ఇక్కడ ఉన్నానని తెలిసి కూడా నా కొడుకు ఒక్కసారైనా మన ఇంటికి రా నాన్న అని పిలవలేదురా. వాడికి చిన్న కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచాను. అలాంటిది రోజు ఈ నాన్ననే పలకరించేంత సమయం లేనంత బిజీ అయిపోయాడు. వాడి కళ్ళెదుటే వాడి భార్య నన్ను అవమానిస్తుంటే నాన్నని ఎందుకలా అంటున్నావని ఒక్క మాటని అడగలేదురా. అదే అదే నాకు చాలా బాధగా ఉందిరా సుబ్రహ్మణ్యం అన్నాడు విశ్వనాథం. వాడు చెప్పిందంతా విని నాకు నవ్వొచ్చింది. నేను నవ్వటం గమనించి నా బాధ నీకు నవ్వు తెప్పించేలా ఉందా అడిగాడు విశ్వనాథం. అది కాదురా అన్నాను. మరేంటి, ఎందుకలా నవ్వుతున్నావు అడిగాడు. మరి నవ్వక ఏం చేయమంటావు? ఇదంతా నువ్వు చేసుకున్నది కదా, అందుకే అనుభవిస్తున్నావు అన్నాను. నా మాటలకి విశ్వనాథం నేను చేసుకున్నదా, అదేంటి అడిగాడు. ఒక టీచర్గా ఎంతోమంది పిల్లలకి పుస్తకాలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పిన వాడివి. నీ కొడుక్కి మాత్రం నేర్పించలేకపోయావు. ఎంతసేపు నీ కొడుకుని నీలాగా వాడు కష్టపడద్దు, కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాలని అనుకున్నావు. వాడు జీవితంలో బాగా స్థిరపడాలని విద్యాబుద్ధులే చెప్పించావు, కానీ జీవిత పాఠాలు నేర్పించలేకపోయావు. నువ్వు ఈ స్థాయికి రావడానికి దాని వెనకాల నువ్వు పడ్డ కష్టం గురించి వాడికి ఎప్పుడైనా చెప్పావా? వాడికి స్వేచ్ఛనివ్వాలి అనుకున్నావే కానీ సామాజిక, నైతికల విలువల గురించి ఎప్పుడైనా చెప్పావా? ఇవన్నీ స్కూల్లో, కాలేజీలో నేర్పించారా? తల్లిదండ్రులుగా మనమే నేర్పించాలి. చిన్నప్పటి నుంచి కష్టం విలువేంటో చెప్తూ పెంచితే ఈరోజు నీ కొడుకులా తయారై ఉండేవాడు కాదు. దానంతటికీ కారణం పరోక్షంగా నువ్వే.
నువ్వే అని చెప్తే నీకు బాధగానే ఉంటుంది కానీ అదే నిజం. ఎంతసేపు మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ కష్టం రాకుండా పెంచి, బాగా చదివించి, గొప్పవాడిని చేస్తే వృద్ధాప్యంలో మనల్ని పిల్లలు బాగా చూసుకుంటారని అనుకునే తల్లిదండ్రులే తప్ప, సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, తల్లిదండ్రుల బాధ్యత అంటే ఏంటో చెప్పి ఎంతమంది పెంచుతున్నారు? అందుకే నేటి తరం తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇలా వృద్ధాశ్రమాలు పాలు చేస్తున్నారు. ఓరే విశ్వనాథం! వాడికి నీ మీద ప్రేమ, గౌరవం, నీ పట్ల బాధ్యత లేనందుకు బాధతో కుమిలిపోకు. ఇక్కడ ఉన్న నీలాంటి వాళ్ళను ఆప్యాయంగా పలకరించుతూ, కష్ట సుఖాల్లో వాళ్ళకి నేనున్నానని ధైర్యం ఇవ్వు. నేనున్నాననే ఒకే ఒక చిన్న మాట మనిషిలో ఎంతో ధైర్యాన్ని నింపుతుంది. నేను బెంగుళూరులో ఉంటున్న కారణంగా అంతకు ముందులా నిన్ను కలవలేకపోతున్నానని బాధగా ఉందిరా. ఈ మధ్య ఫోన్‌లో మనం చాలా సార్లే మాట్లాడుకున్నాం కదా! మరి ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదెందుకు? అడిగాను. నేను చాలా సార్లు ఫోన్‌లో చెప్దామని అనుకున్నాను కానీ, ఇదంతా చెప్పి నీ మనసు పాడు చేయటం ఇష్టం లేక చెప్పలేదు. నా బాధంతా నీతో చెప్పుకున్నాక నా మనసు చాలా తేలికగా అనిపిస్తుందిరా సుబ్రహ్మణ్యం అన్నాడు విశ్వనాథం. మాటల్లో పడి చీకటి పడుతుందనే విషయమే సమయమే తెలియలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో నేనింక బయలుదేరుతానురా విశ్వనాథం అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికొచ్చి ఆ మరుసటి రోజు ఉదయం బెంగుళూరుకి వెళ్ళిపోయాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ లిసనింగ్.